తెలంగాణ ఇది వీరుల గడ్డ, ఆత్మగౌరవ పోరాటాల అడ్డ. కానీ ఢిల్లీ పీఠంపై కూర్చున్న కొందరు నేతలకు మన అస్తిత్వం అంటే ఎందుకంత చులకన? మన హక్కుల గురించి మాట్లాడితే, మన సీట్ల గురించి ప్రశ్నిస్తే మనల్ని పాకిస్తాన్తో పోలుస్తారా? ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ సమాజంలో అగ్గిరాజేస్తున్నాయి. ఇది కేవలం మాటల యుద్ధం కాదు, ఇది తెలంగాణ ఆత్మాభిమానంపై జరిగిన దాడి. తెలంగాణ ఇది కేవలం ఒక భౌగోళిక మ్యాప్ కాదు, ఇది వేల మంది ఆత్మ బలిదానాల సాక్షిగా పుట్టిన ఆత్మగౌరవ కేతనం. అలాంటి ఈ గడ్డను, మన అస్తిత్వాన్ని, మన పోరాటాన్ని పాకిస్తాన్ విభజనతో పోల్చడానికి ఒక ఎంపీకి ఎంత సాహసముండాలి? బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య నోటి వెంట వచ్చిన ఆ విషపు మాటలు కేవలం ఒక రాజకీయ విమర్శ కాదు, అది 5 కోట్ల తెలంగాణ ప్రజల గుండెలపై తన్నిన అహంకారం. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయకండి అని అడగడమే తప్ప, జనాభాను నియంత్రించినందుకు మా సీట్లు తగ్గించి జనాభాను పెంచిన ఉత్తరాదికి పట్టం కట్టడం అన్యాయమని ప్రశ్నించడమే పాపమా? దేశానికి అత్యధిక పన్నులు కట్టేది మనం, ఐటీలో ప్రపంచాన్ని శాసించేది మనం, జనాభాను నియంత్రించి ఆదర్శంగా నిలిచింది మనం. అలాంటి మనల్ని పాకిస్తాన్తో పోలుస్తారా? మన కష్టార్జితం, మన పన్నుల నిధులతో ఢిల్లీని మేపుతుంటే తిరిగి మనకే దేశద్రోహ ముద్ర వేస్తారా? ఇది బీజేపీకి దక్షిణాదిపై ఉన్న చిన్న చూపు కాదా? తెలంగాణ ఏర్పాటు అనేది రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు సాక్షిగా జరిగిన ప్రక్రియ. తేజస్వి సూర్య విను, ఈ గడ్డపై ఉస్మానియా విద్యార్థుల పోరాటం ఉంది, రైతుల త్యాగాలు ఉన్నాయి, అమరవీరుల రక్తం ఉంది. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ విభజనతో పోల్చడం ద్వారా మీరు ఆ అమరవీరుల త్యాగాల్ని తూలనాడారు. డీలిమిటేషన్ చర్చలో లాజిక్ లేనప్పుడు ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం బీజేపీకి అలవాటుగా మారింది. మీ దగ్గర సమాధానముంటే లెక్కలతో మాట్లాడండి, కానీ మమ్మల్ని విభజనవాదులని ముద్ర వేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదు. రాజకీయ విమర్శలు వేరు, భౌగోళిక అస్తిత్వాన్ని కించపరచడం వేరు. తెలంగాణ గడ్డపై తిని ఇక్కడి ప్రజల ఓట్లతో గెలవాలని చూస్తున్న పార్టీ నాయకులు అదే గడ్డను పాకిస్తాన్తో పోల్చడం చూస్తుంటే వీరికి అధికారంపై ఉన్న పిచ్చి అర్థమవుతోంది. ఢిల్లీ అహంకారమా లేక దక్షిణాదిపై అసూయ? ఏది ఏమైనా తెలంగాణ గడ్డపై నుంచి వెళ్తున్న ఈ హెచ్చరికను బీజేపీ గుర్తుపెట్టుకోవాలి. మా సీట్లు తగ్గించి, మా గొంతు నొక్కి మమ్మల్ని పాకిస్తాన్తో పోలిస్తే అదే ప్రజలు మీకు ప్రజాస్వామ్య పద్ధతిలో చరమగీతం పాడడం ఖాయం. తెలంగాణ ఆత్మగౌరవం నిప్పుకణం, దీన్ని తాకితే మాడిపోవడం ఖాయం. తెలంగాణ బిడ్డలారా, చూశారుగా మనల్ని, మన గడ్డను ఢిల్లీ నేతలు ఎలా చూస్తున్నారు. ఈ అహంకారాన్ని సహిద్దామా? మన ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడదామా? గర్జించండి, మన సత్తా ఏంటో ఢిల్లీకి తెలిసేలా చేద్దాం. జై తెలంగాణ, జై హింద్.